ప్రముఖ కమెడియన్లు కపిల్ శర్మ, రాజ్పాల్ యాదవ్, సుగంధ మిశ్రా, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈమెయిల్ ద్వారా వారికి బెదిరింపు సమాచారం వచ్చింది. ఈమెయిల్స్ పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొన్న సల్మాన్ ఖాన్ను చంపేందుకు ఓ ముఠా ప్రయత్నించడం, నిన్న బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్పై ఓ దుండగుడు కత్తితో దాడి చేయడంతో బాలీవుడ్లో ఒక భయానక వాతావరణం నెలకొంది. గామన్ వంతెనపై బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో 3 మరణించగా సుమారు 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో హోమిని అనే యువతి మరణించినట్లు గుర్తించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గాయపడిన వారిలో ఎక్కువ మంది విశాఖపట్నం, తుని, అన్నవరం ప్రాంతాలకు చెందిన విద్యార్థులున్నారు. సందర్శనా స్థలాన్ని ఎస్పీ డి నరసింహకిషోర్ సందర్శించారు. డ్రైవర్ నిర్లక్ష్యంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వంతెనపై మరమ్మతుల కారణంగా దారి మళ్లించడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నారు. ఈ సంఘటనలో గామన్ వంతెనపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లాలో గొలుసు దొంగలు బుధవారం పట్టపగలు తీవ్ర అలజడి సృష్టించారు. రాజమహేంద్రవరం, కొంతమూరు, కడియం, కొవ్వూరు ప్రాంతాల్లో గంటలోనే 5 గొలుసుల దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ సంఘటనలో దాదాపు 50 కాసులకు పైగా బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు సమాచారం. బుధవారం ఉదయం 11:30 నుండి 11:45 మధ్య ప్రకాశం ఎంప్లాయీస్ కాలనీ, విజయ గణపతి గుడి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను మోటార్ బైక్పై వచ్చి 2 దుండగులు చిరునామా అడిగినట్లు అడిగి మెడలోని గొలుసును లాక్కుపోయారు. ఈ సంఘటనలో చింతలూరి అన్నపూర్ణ అనే మహిళ మెడలోని 72 గ్రాముల చంద్రహారాన్ని లాక్కొని పరారయ్యారు. మరో మహిళ మెడలోని గొలుసును లాక్కునే ప్రయత్నం చేయగా ఆమె ప్రతిఘటించారు. దుండగులు క్యాప్ ధరించి హిందీలో మాట్లాడినట్లు బాధితులు చెబుతున్నారు. గొలుసు దొంగలను పట్టుకునేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రధాన రహదారుల్లో నాకాబందీ నిర్వహించారు.